వర్షాలు విపరీతంగా పడతా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పడతా ఉన్న పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన చర్యల మీద 14వ తారీఖు జరిగిన మీటింగ్లో ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసాం. ఇందులో ఒకటి నేను ఆల్ ది కలెక్టర్స్కు మళ్ళీ రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ బీ హ్యూమానిటేరియన్ హియర్. ఇక్కడ ఎంత ఎక్కువ మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉందో ఆ మేరకు ఖచ్చితంగా మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అన్న సంగతి ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. బికాస్ దీస్ ఆర్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్. దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అస్ టు బీ మోర్ హ్యూమానిటేరియన్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎక్కడైతే ఇనండేటెడ్ హౌసెస్ ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నాయో, ఆ ఇనండేటెడ్ హౌసెస్ ఎక్కడైతే రిజిస్టర్ అయి ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటికి మన జీవోల ప్రకారం ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అది వెంటనే రైస్ 25 kgs రైస్ కానీ, రెడ్ గ్రామ్ 1 kg కానీ, పామ్ ఆయిల్ 1 లీటర్ కానీ, ఆనియన్స్ కూడా 1 kg, పొటాటోస్ కూడా 1 kg అది కూడా యాడ్ చేయండి. చేసి ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇనండేటెడ్ హౌసెస్కి ఎక్కడైతే జరిగినాయో వాటికి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు చూడండి. ఎక్కడైతే ఇది దీనికి సంబంధించి ఇంతకుముందే జీవో నెంబర్ 19 ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఐ థింక్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి. ఇది కాక మనం ఎక్కడైతే ఈ క్యాంపుల్లో పెట్టి మనము రిలీఫ్ క్యాంప్స్ నుంచి ప్రజల్ని ఎక్కడైతే మనము అన్ని రకాలుగా చూసుకొని వెనక్కి పంపించేటప్పుడు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా యాజ్ అ స్పెషల్ అసిస్టెన్స్ కూడా అదే పనిగా చేతిలో పెట్టి పంపించండి. సో దట్ 500 రూపాయలు హెల్త్ ఈ రిలీఫ్ క్యాంపుల నుంచి పోయేటప్పుడు దట్ 500 రూపీస్ ఏదో ఒక రూపకంలో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రూపకంలో వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవి స్పెషల్ అసిస్టెన్స్ కింద ఖచ్చితంగా అది కూడా అమలు అయ్యేట్టుగా కూడా చూసుకోండి. ఈ రైస్ 25 kgs, రెడ్ గ్రామ్ 1 kg, పామ్ ఆయిల్ 1 లీటరు, ఆనియన్స్ 1 kg, పొటాటోస్ 1 kg ఇనండేటెడ్ హౌసెస్కు ఇవి కూడా సప్లై చేసే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది వెంటనే ఇచ్చే కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేసే కార్యక్రమాలు చేయండి. బికాస్ ఐ వాజ్ టోల్డ్ 19 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి విన్నా. అందులో 14 మందికి ఇంకా ఇచ్చినారు, ఇంకొక 5 మందికి ఇంకా ఇవ్వలేదు అని కూడా చెప్పడం జరిగింది. సో 5 మందికి కూడా ఎక్కడ పెండింగ్ పెట్టుకోకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చనిపోయిన కుటుంబానికి తోడుగా ఉంటూ వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు వెంటనే ఆ ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకోమని చెప్తా ఉన్నా. ఇది కాక అందరితో కూడా జాయింట్ కలెక్టర్స్ అందరితోనూ రిక్వెస్ట్ చేసేది, ఈ 31st అక్టోబర్లోగా ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజెస్ షుడ్ బి కంప్లీటెడ్ అండ్ ఫైనల్ రిపోర్ట్ సబ్మిషన్కు 31st అక్టోబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో అయ్యేట్టుగా చూసుకోండి. టెంపరీ రీస్టోరేషన్ ఆఫ్ పిఆర్ రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్, బ్రీచ్ ఆఫ్ కెనాల్స్ అండ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఈ వీటి మీద కూడా ప్రత్యేకంగా ధ్యాస పెట్టమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్ అండ్ జేసీస్కు స్పెసిఫిక్గా కూడా చెప్తా ఉన్నా. బట్ వాటర్ కంటామినేషన్ అండ్ శానిటేషన్ అండ్ మెడికేషన్ వీటి మీద కూడా ప్రత్యేకంగా ధ్యాస పెట్టమని చెప్పి కలెక్టర్స్కు, జాయింట్ కలెక్టర్స్కు, బోత్ దీస్ పీపుల్కు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తా ఉన్నా.
ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఆ ఖరీఫ్కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అదే ఖరీఫ్లో బహుశా ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు డబ్బు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు డూ దట్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించిన క్రాప్ డ్యామేజెస్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కు సంబంధించి అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ 113 crores, హార్టికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ 32 crores, రెండు కలిపి 145 crores జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కు సంబంధించి అప్ టు సెప్టెంబర్ దాకా ఏదైతే ఉన్నాయో అది ఈ ఖరీఫ్లోనే ఇవ్వబడుతుంది. ఏ ప్రోగ్రాం మీద బహుశా నేను ఇంత తీక్షణంగా ఇంత తీవ్రంగా బహుశా ఎప్పుడు చెప్పలా. బట్ దిస్ ఈస్ వన్ ప్రోగ్రామ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ విత్ దట్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్. దిస్ ఈస్ సంథింగ్ వాట్ ఎవ్రీ కలెక్టర్ షుడ్ విజిట్, ఎవ్రీ జాయింట్ కలెక్టర్ షుడ్ విజిట్, ఎవ్రీ మున్సిపల్ కమిషనర్ షుడ్ విజిట్, ఎవ్రీ PO షుడ్ విజిట్, ఎవ్రీ IAS ఆఫీసర్ షుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్. ఎవ్రీ సబ్ కలెక్టర్ షుడ్ ఆల్సో మేక్ అ విజిట్. ఖచ్చితంగా చేయాలి. చేసి ఏమేమి తప్పులు జరుగుతూ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అది రిపీటెడ్గా కరెక్ట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సెక్రటరీస్ అండ్ HODస్కి కూడా ఈ ఆర్డర్ పాస్ చేస్తున్నాం. ఖచ్చితంగా పోవాలి. గ్రామ స్థాయిలో వ్యవస్థ అన్నది ట్రాన్స్పరెంట్గా జరగాలి, కరప్షన్ లేకుండా జరగాలి, సాచ్యురేషన్ పద్ధతిలో సేవలు అందించాలి, తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని అంటే మీరు పోతేనే జరుగుతుంది. సో ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్స్ అండ్ హెల్త్ సెక్రటరీ ఇద్దరూ కూడా ఇంక్లూడింగ్ కలెక్టర్స్ స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను, ఈ ఆరోగ్య మిత్రాలు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నారు అన్న అవగాహన వాళ్ళకు ఉండాలి. దానికి ఓరియంటేషన్ ఇవ్వాలి, దానికి ప్రాపర్ SOPs ఉండాలి. సో ఆ ప్రాపర్ SOPs, ప్రాపర్ ఓరియంటేషను ఆ ఆరోగ్య మిత్రాస్కు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎందుకు కూర్చొని ఉన్నాడు ఆరోగ్య మిత్ర అక్కడ హాస్పిటల్లో, ఎందుకు CC కెమెరా తన వైపు ఫోకస్ చేస్తుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ స్టే దేర్ అనేది తనకు తెలిసి ఉండాలి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించాలి, ఆప్యాయంగా ఆ పేషెంట్ను చిరునవ్వుతో స్వీకరించాలి, ఆప్యాయంగా ఆ పేషెంట్కి ఏం కావాలనో దాన్ని అడ్రస్ చేయాలి అన్న ఓరియంటేషన్ ఖచ్చితంగా ఆరోగ్య మిత్రులకు రావాలి. చిరునవ్వు అనేది మస్ట్, ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఆరోగ్య మిత్రకు ఓరియంటేషన్లోకి రావాలి, SOPsలోకి రావాలి. ప్లస్ ఏ ఆరోగ్య మిత్ర కూడా లంచం అనేది తీసుకోకూడదు. హాస్పిటల్స్ యాజమాన్యాలతో అయినా సరే లంచం తీసుకోకూడదు, పేషెంట్ దగ్గర అయినా కూడా లంచం తీసుకోకూడదు. దీనికి సంబంధించి ఆ హెల్ప్ డెస్క్లో ఒక పెద్ద నెంబర్, టెలిఫోన్ నెంబర్ అందరికి కనపడేటట్టుగా కంప్లైంట్ నెంబర్ పెట్టండి. లంచం అడిగాడు ఆరోగ్య మిత్ర అని అంటే వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేయండి అనేది క్లియర్ కట్గా ఆ టెలిఫోన్ నెంబర్ డిస్ప్లే కావాలి. సో లంచం అనేది ఉండకూడదు. ఆప్యాయత అన్నది ప్రతి అడుగులోనూ కనిపించాలి. పేషెంట్ ఒకవేళ వస్తే మనమే పేషెంట్లుగా ఆ హాస్పిటల్కి పోతే హౌ డు యూ ఎక్స్పెక్ట్ మనకు ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలి ఆరోగ్య మిత్ర దగ్గర నుంచి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆ హాస్పిటల్స్ నుంచి ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తామో అది మనకు అక్కడ కనిపించాలి. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ది పేషెంట్. మనమే పేషెంట్లుగా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏ రకమైన ట్రీట్మెంటు, ఏ రకమైన హాస్పిటాలిటీ, ఏ రకమైన ఎఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తామో అవి ఖచ్చితంగా హాస్పిటల్స్లో మనకు అందుబాటులోకి రావాలి. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆరోగ్య మిత్ర.
ఈ ఆరోగ్య మిత్రకి ప్రాపర్ ఓరియంటేషన్ ఇవ్వడము, ప్రాపర్ ఎస్ఓపీస్ తీసుకొని రావడము, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అవైలబిలిటీలోకి తీసుకొని రావడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆరోగ్య మిత్ర షుడ్ ఆల్సో రిపోర్ట్ ఎవ్రీ డే టు ద హెల్త్ డిపార్ట్మెంట్, టు ద హెల్త్ సెక్రటరీకి డైరెక్ట్గా రిపోర్ట్ చేయాలి. జాయింట్ కలెక్టర్కి డైరెక్ట్లీ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ ఆయనకు రిపోర్ట్ చేయాలి ఆన్ 4 పారామీటర్స్. అక్కడ ఫెసిలిటీస్కి సంబంధించి శానిటేషన్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ అండ్ పారామెడిక్స్ సంబంధించిన ఫెసిలిటీస్. ఈ 4 పారామీటర్స్ మీద ఖచ్చితంగా రోజు రిపోర్ట్ రావాలి. ఎక్కడైతే కన్నా ఈ 4 పారామీటర్స్ సరిగ్గా లేవు ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్లో అని చెప్పి జాయింట్ కలెక్టర్స్కి ఎప్పుడైతే తెలుస్తుందో, ప్రతిరోజు హెల్త్ సెక్రటరీకి ప్లస్ జాయింట్ కలెక్టర్స్కి తెలుస్తుందో, వెంటనే జాయింట్ కలెక్టర్స్ ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద ప్రెషర్ తీసుకొని వచ్చి అవన్నీ అప్గ్రేడ్ కావాలి. అవన్నీ కూడా కన్సిస్టెంట్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటేనే పేషెంట్స్కు సేవలు క్వాలిటీతో కూడిన సేవలు అందుతాయి. సో దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆరోగ్య మిత్ర, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ and the health secretary. Please make sure that this is properly in place.